హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక హర్రర్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. అదే చీకటి బావి. అది ఒక పల్లెటూరు, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరికి చాలామంది అల్లరి పిల్లలు ఉంటారు, అలానే పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ ఊరి చివరిలో ఒక బావి ఉంది. ఆ బావి పెద్దవాళ్ళు ఏం చెప్తుండేవాళ్ళంటే 11 తర్వాత ఎవ్వరు కూడా ఆ బావి దరిదాపుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. కానీ ఎందుకు చెప్పారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇలా ఉండగా చీకటి పడే టైంకి ఆ ఊర్లో ఒక్కరు కూడా బయటికి రారన్నమాట. అయితే ఒకరోజు సీత అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో నీళ్ళు అయిపోవడం వల్ల ఒక బిందె తీసుకొని 11 దాటిన తర్వాత పాపం మెల్లగా అడుగు వేసుకుంటూ అటు ఇటు చూస్తూ చుక్కల నిశ్శబ్దం, చీకటి, చిమ్మ చీకటి, కొంచెం కూడా వెళ్తురుండదు. ఆ టైంలో అడుగు వేసుకుంటూ మెల్లగా బావి దగ్గర వరకు చేరుకుంటుంది. ఆ బావి దగ్గర చేరుకోగానే ఒక అడుగు ఇలా బావి దగ్గర పెట్టంగానే ఏదో ఒక మూలుగు లాంటి శబ్దం వినిపించింది. ఉలిక్కి పడింది. వెంటనే బిందె కింద పడిపోయింది. ఆ శబ్దానికి గుండె జల్లుమన్నది. అప్పుడు వెంటనే తను కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తూ అలా అని బావి దగ్గర వరకు వెళ్ళింది. బావిలో తొంగి చూసినప్పుడు నీళ్ళల్లో తన ప్రతిబింబం కనిపించలేదు. అలానే చూస్తూ ఉండగా దాంట్లో వెండి కలర్లో ఒక పొరలా ఏర్పడి దాని మీద 2 కళ్ళు కనిపిస్తూ ఉలిక్కిపడి సీత చూస్తుండగానే ఆ బావిలో నుంచి ఒక చెయ్యి ఇలా బయటకొచ్చి బయటికి రాగానే సీత గట్టిగా అరిచింది. ఆ అరుపులు ఏ ఇంట్లో కూడా ఎవ్వరికి ఆ ఊర్లో వినిపించలేదు. సీత వెనక్కి తిరిగి చూసింది. నిశ్శబ్దంగా ఉంది ఊరు మొత్తం. నిశ్శబ్దంగా, దారులని నిశ్శబ్దంగా, చిమ్మచిక. అంతే, పొద్దున తెల్లారింది. అంత మామూలుగా ఉంది. బావి దగ్గర ఏ అలకడి లేదు, ఏమీ లేదు. అంతే. చూస్తుండగానే ఆ ఊర్లో ఇంకో పుకారు మొదలైంది. ఎవరి ప్రతిబింబం అయితే ఆ బావిలో కనిపించదో వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు అనేసి. ఇలాంటి కథలు మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింతమంది నా కథని వినే అవకాశం ఉంటుంది. అలానే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని కథలను ఎక్సైటింగ్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.